ఐఎమ్ ఫ్రమ్ ఐఎంఎస్సి ఫస్ట్ ఇయర్. మనం ఈరోజు రిపబ్లిక్ డే జరుపుకుంటాం. 74th రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డేలో ఫస్ట్ 74 ఇయర్స్ అయ్యింది. మన దేశం ఇంకా డెవలపింగ్ అని అంటున్నారు. కాకపోతే మన దేశం డెవలప్డ్ కంట్రీ. అవునా? నమ్మరా ఎవరు? మన దేశం డెవలప్డ్ కంట్రీ, కాకపోతే మన దేశంలో ఉన్న ప్రజలు పూర్ పీపుల్. వాళ్ళు పూర్ పీపుల్. ఎందుకంటే నీకు ఎలాంటి అప్పు లేకుండా నీ చేతిలో 25,000 డబ్బులుంటే నువ్వు మన దేశంలో ఉన్న 20% మంది కంటే ధనికుడు. ఇలా మారడానికి కారణం ఎవరంటే మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ప్రైమ్ మినిస్టర్ కంటే ప్రెసిడెంట్కి ఎక్కువ హక్కులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే ప్రెసిడెంట్ అదే వింటున్నారు. అది మారాలి ఫస్ట్. ఎందుకంటే క్షమాభిక్ష పెట్టే కూడా ప్రైమ్ మినిస్టర్కి ఉండదు అధికారం, ప్రెసిడెంట్కే ఉంటుంది. ఒక రాజ్యం గొప్పగా ఉండాలంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కాదు, ప్రజలను ఎన్నుకున్నాయి ఆ రాజు గొప్పవాడై ఉండాలి. అప్పుడే ఆ రాజ్యం గొప్పగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1991లో పివి నరసింహారావు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన దేశంలో జస్ట్ 15 డేస్కే డబ్బులు ఉన్నాయి. దాని తర్వాత మన దేశం ఇంకా అయిపోతుంది, మళ్ళీ బానిసత్వం కిందికి వెళ్ళే ఆ స్టేజ్ నుంచి అప్పుడు మన మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి మన ప్రైమ్ మినిస్టర్ గారు, మీకు ప్రైమ్ మినిస్టర్ దాకా వచ్చే హక్కులు కూడా ఇస్తా, మీరు ఏం చేస్తా చేయండి కానీ మన దేశాన్ని మళ్ళీ పట్టాలపైకి తీయండి. అప్పుడే మన్మోహన్ సింగ్ గారు లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ చేసి మళ్ళీ మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థని మళ్ళీ ఒక స్టేజ్లో నిలబెట్టారు. అంటే దీనికి కారణం మన రాజకీయ నాయకులు. మన రాజాన్ని మనం పాలించేవాడు గొప్పగా ఉంటే మన దేశం ఎప్పుడైనా గొప్పగానే ఉంటుంది. పాపులేషన్ గొప్ప కాదు, పాపులేషన్ గొప్ప అంటే చైనా కూడా మనకంటే పాపులేషన్ మొన్నటి వరకు ఎక్కువనే ఉండే, కాకపోతే అది ఫస్ట్ లార్జెస్ట్ ఎకనామీ. ఇప్పుడు మన ఇండియా 3rd లార్జెస్ట్, కాకపోతే చైనా ఫస్ట్ ఉంది. అంటే పాపులేషన్ ఎలాంటి భేదం చూపించదు. పాపులేషన్ ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధమే లేదు. ఆ పాపులేషన్ అది మారాలంటే మనం మారితే, మనం సరైన వాటిని ఎన్నుకుంటే అక్కడ నుంచి మన దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ.